వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 367వ పాట పాడుకుందాం. దేవా వెంబడించితిని నామమున్, జీవితేశ్వర నా జీవితాశనివే, జీవితేశ్వర నా జీవితాశనివే, రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితిని నామమున్, యేసు నీదు ప్రేమను నే వింటిని, బాసురాంబగుని సిలువనే గంటిని, బాసురాంబగుని సిలువనే గంటిని, యేసువాడను నేనంటిని. దేవా వెంబడించితిని నామమున్, ప్రభు ప్రారంభించితి ప్రయాణమున్, పరలోకాయెరూషలేము పురికిన్, పరలోకాయెరూషలేము పురికిన్, పావన చూపుము మార్గము. దేవా వెంబడించితిని నామమున్, జీవితేశ్వర నా జీవితాశనివే, జీవితేశ్వర నా జీవితాశనివే, రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితిని నామమున్. ప్రియమైన దేవుని కుటుంబమా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అపోస్తల కార్యంలో నుంచి బర్నబా యొక్క జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మరికొన్ని విషయాలను ఈరోజు నేర్చుకున్నాం. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 22 నుంచి 24 వరకు ఉన్నటువంటి వాక్యంలో చూసినట్లయితే, వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం వారు విని బర్నబాను అంతియోక్య వరకు పంపిరి. స్టెఫనును చంపేసిన తర్వాత సంఘం ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు ఎవరు కూడా దేవుని సువార్త ప్రకటించడానికి ధైర్యంగా బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న రోజులు. అప్పుడు అనేక ప్రాంతాల్లో యేసుక్రీస్తు వారి గురించి ఆ యొక్క సువార్త ప్రకటింపబడుతుందన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి సంఘము అంతియోక్యకు బర్నబాను పంపించాలని వాళ్ళ ఆలోచన కలిగి బర్నబాను అంతియోక్యకు పంపించారు. 23వ వచనం చూసినట్లయితే, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్న వారిని అందరినీ హెచ్చరించను. దేవుడు ఎవరినైతే తన పని కోసం ఏర్పాటు చేసుకుంటారో, తన పరిచర్య చేయడానికి ఆసక్తి కలిగి ఉంటారో, అటువంటి వారిని దేవుడే వారిని ఆ ప్రాంతానికి, ఏదో ఫలానా ప్రాంతానికి వెళ్ళాలని దేవుడు నిర్ణయిస్తాడో ఆ ప్రాంతానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉంటాడు. ఏ ప్రాంతంలో అయితే దేవుని కృప విస్తారంగా ఉంటుందో ఆ ప్రాంతానికి బర్నబా పంపబడ్డాడు. ఎందుకంటే 24వ వచనంలో ఎందుకు బర్నబా ఆ ప్రాంతానికి పంపించబడ్డాడు అంటే, అటు విషయాలు మనం చూస్తాం. 24వ వచనం చూసినట్లయితే, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకున్న సత్పురుషుడు. తనకున్నటువంటి దేవునితో కలిగి ఉన్నటువంటి యొక్క ఆత్మీయ అనుబంధాన్ని బట్టి, తను జీవించిన జీవన విధానాన్ని బట్టి బర్నబా ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలనే ఆశ కలిగి ఎక్కడైతే దేవుని యొక్క కృప విస్తరించి ఉన్నదో ఆ ప్రాంతానికి బర్నబాను పంపించారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బర్నబా అక్కడ ఉన్నటువంటి దేవుని కృపను చూసి ఎంతో సంతోషించి అందరికీ ధైర్యంగా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏంటంటే, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలను, ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలనని హెచ్చరిక చేస్తా ఉంటున్నాడు. ఆ మాట గమనించినట్లయితే ఎంత
అంటే ఒక సూచనలా చెప్పలేదు, అది హెచ్చరిక. మీరు ఎవరైతే ప్రభువుని నమ్ముతున్నారో మీరందరూ కూడా ప్రభువుని స్థిరమైన హృదయంతో, యథార్థ హృదయంతో, నమ్మకత్వం కలిగి దేవునితో హృదయంలో హత్తుకొని ఉండాలని చెప్తా ఉంటున్నాను. బర్నబా జీవితాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు, విశ్వాసంతో నిండుకొనినవాడు, సత్పురుషుడు, మంచి వ్యక్తి. తన జీవన విధానంలో కూడా ఏ ఒక్కరు కూడా అతని గురించి ఏలెత్తి చూపే అవకాశం ఎవరికి ఇవ్వలేదు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తారంటే తన కోసం బలంగా వాడుకుంటాడు. బర్నబాని మనం అటువంటి మంచి వ్యక్తిగా, విశ్వాసంతో నిండుకున్న వారిగా, పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. తను వచ్చి అంత్యోక్యలో పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ జరిగింది, బహుజనులు ప్రభు పక్షంలో చేరిరి. మనం దేవుని ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు ప్రజలు దేవుని గురించి తెలుసుకునేటప్పుడు ముందుగా ప్రకటించే వ్యక్తిని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి జీవన విధానం ఎలా ఉంటుంది, ఈ వ్యక్తి ఎలా ఉంటున్నాడు, ఇతని నడవడి ఎలా ఉంటుంది. అంతియోక్యకు బర్నబా వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు అతని జీవన విధానాన్ని చూశారు. అందుకే చెప్తారు అతను సత్పురుషుడు, అతను ఎటువంటి లోపం కనుగొనలేకపోయారు. కాబట్టి ఇతను ఇంత మంచివాడిగా ఉండటానికి కారణం ఇతను ప్రకటిస్తున్న దేవుడు అన్న విషయాన్ని ప్రజలు గమనించి బహుజనులు ప్రభు పక్షమున చేరారు. మనం చెప్పగానే, మనం సువార్త ప్రకటించగానే అందరూ వచ్చి దేవుని నమ్ముకుంటారా అంటే మన జీవన విధానాన్ని బట్టి కూడా ప్రజలు దేవుని పక్షం తిరుగుతారనే ఒక బర్నబా జీవితాన్ని బట్టి మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటా ఉన్నాం. అక్కడ జరిగిన ఇంకొక కార్యం ఏంటంటే, బహు విస్తారంగా ప్రజలు చేరడం చూసి బర్నబా ఒక్కడు నా వలన నేను ఇంత పరిచయం చేయలేను కాబట్టి నాకు తోడు కావాలని అప్పుడు ఏం చేస్తారంటే తనకు తానుగా వెళ్ళి తార్సుకి వెళ్ళి అక్కడ పౌలు గారు ఉంటే ఆ పౌలు గారిని తీసుకొని తన వద్దకు తీసుకొని వస్తారు. ఆ కింది వచ్చిన విషయాలన్నీ చాలా స్పష్టంగా రాయబడి ఉంటాయి. పౌలు, బర్నబా వీరిద్దరూ కలిసి అక్కడ జరుగుతున్న పరిచర్యను విస్తరింపజేసినప్పుడు అక్కడ అప్పటి వరకు కూడా యేసుక్రీస్తును వెంబడించిన వారిని శిష్యులు అనేవాళ్ళు, పరిశుద్ధులు అనేవారు, సహోదరులు అనేవారు. కానీ అంతియోకియా అనే ప్రాంతంలో మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి అనే ఒక వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే వారి జీవన విధానం చూసినప్పుడు క్రైస్తవులు అంటే ఎవరంటే క్రీస్తు వలె జీవించేవారు. వీరు నిజంగా క్రీస్తు వలె ఉన్నారు. అదే వీరు చెప్పే విషయాలు ఏదైతే ఉంటున్నాయో, వీరు ప్రకటించే విషయాలు ఏవైతే ఉంటున్నాయో అవి వారు పాటించి జీవించి ఫలవంతంగా వారు జీవించి చూపిస్తూ ఉంటున్నారన్న విషయాల్ని అక్కడ ప్రజలు గమనించారు. కాబట్టి అక్కడ వారే వాళ్ళని చెప్తున్నారు క్రైస్తవులు వీరు. మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు అంత్యోకియా అన్న ప్రాంతం. అది బర్నబా యొక్క పరిచర్యలో జరిగే ఉంటా ఉన్నది. అంటే బర్నబా అది అటు యూదులను ఇటు అన్యులను ప్రతి ఒక్కరిని కూడా దేవుని పక్షమున మార్చడానికి తను ప్రకటించే మాటగా, తను చేసే హెచ్చరికలు మాత్రమే కాదు కానీ తన జీవన విధానం కూడా అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అక్కడ ఎంతో ఉపయోగపడిందని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో 36వ అధ్యాయం నుంచి 39 వరకు వచ్చిన భాగం చూసినట్లయితే అక్కడ ఇంకొక సందర్భం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పౌలు, బర్నబా ఇరువురు కలిసి అంతియోకియాలో పరిచర్య చేస్తూ ఉంటున్నారు. అయితే అపోస్తల కార్యం 15వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ 36వ వచనం నుంచి 39 వరకు ఉన్నటువంటి వాక్య భాగం మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ పౌలకి, బర్నబాకి ఒక విషయంలో వారు వాదం కలుగుతారు. వివాదం కాదు, వాదం కలుగుతాయి. ఇదంటే ఇది, నేను ఇదంటా అంటారు. అది వాదం కలుగుతుంది. అంటే అక్కడ వేరే విషయంలో కాదు కానీ బర్నబానేమో మార్కును వెంట పెట్టుకుని పరిచర్యకి వెళ్దామని బర్నబా అనుకుంటాడు. పౌలేమో మార్కుని తనతో పాటు తీసుకోవడానికి ఇష్టపడడం కలిగి ఉండడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే మార్కు విషయంలో మీరు ఆ లేఖనం చదివినట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. మార్కు ఇంతకుముందు ఒకసారి పంపులియా ప్రాంతంలో వారితో కలిసి పరిచర్య చేయడానికి రమ్మన్నప్పుడు వీరితో పాటు కలిసి రాడు. మాట వినని వాడిగా పౌలు మార్కుని చూస్తూ ఉంటున్నాడు. అయితే ఆ తరువాత బర్నబా మార్కులో కలిగినటువంటి మార్పుని గమనించి తనని ఇంకా పరిచర్యలో తనతో పాటు ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడతా ఉంటాడు.
తనని ఇంకా తనతో పాటు తీసుకుని వెళ్ళి పరిచర్లో ఇంకా బలంగా వాడబడే వ్యక్తిగా మార్చబడడానికి ఆ యొక్క మార్కుని బర్నబా తీసుకోవాలని ఇష్టపడతా ఉంటున్నారు. ఈ విషయమై పౌలుకి బర్నబాకి ఇరువురికి కూడా చిన్న వాదం కలిగినప్పుడు వారు రెండు వేరు ప్రాంతాలకు వెళ్తారు. బర్నబా ఏమో మార్కుని తీసుకొని ఒకవైపు అంటే కుప్రాకు వెళ్ళిపోతే, పౌలేమో శీలను తీసుకొని సిరియా కిలికియా దేశంకి వెళ్తా ఉంటారు. అంటే బర్నబాలో ఉన్న ఒక విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే, తనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరైనా పొరపాటు చేసినా కూడా మరలా తప్పు సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు ఏ రకంగా మన పాపంలో మన దోషంలో మనం పశ్చాత్తాపడి విడిచిపెట్టినప్పుడు యేసు ప్రభువారు మన అంగీకరించి తన బిడ్డగా ఉండేటువంటి ఆధిక్యత ఇస్తారో, బర్నబా అట్టి హృదయాన్ని కలిగి ఉండి మార్పులో కలిగినటువంటి మార్పును గ్రహించి తనతో పాటు పరిచర్యకు వాడుకోవాలని తనతో వెళ్ళడానికి పౌలుతో కూడా వాదం పెట్టుకోవడానికి ఆయన ధైర్యం చేశాడు. వాదం అంటే వివాదం కాదు, ఇరువురు వేరైపోయినప్పటికీ ఇరువురు చేసే పని ఒకటే. కుప్రోలోకి వెళ్ళి బర్నబా పరిచర్య చేశారు, పౌలేమో సిరియా కిలికియా ప్రాంతాలకి శీలను తీసుకుని వెళ్ళి పరిచర్య చేశారు. అంటే అప్పటి వరకు ఒక దగ్గరే ఉన్న ఇరువురు అపోస్తలులు రెండు ప్రాంతాలకు వేరు ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేసే ఒక అవకాశం కలిగింది బర్నబా తీసుకున్నటువంటి ఒక చర్య వల్ల. కాబట్టి ఒకానొక సందర్భంలో పౌలు గారు కూడా ఈ మార్కు గురించి చెప్తూ ఉంటారు. తిమోతికి రాస్తూ పౌలు గారు ఆ ఖైదులో ఉన్నప్పుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చెప్తారు. తర్వాత పౌలు గారు కూడా గుర్తిస్తారు. ఏది? మార్కు గురించి 4వ అధ్యాయం 11వ వచనంలో అంటారు చూడండి, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. ఒకవేళ బర్నబా అప్పుడు పౌలుతో వాదించకుండా పౌలుతో పాటు పౌలు మాట విని మార్కును విడిచిపెట్టుంటే ఈరోజు మార్కుని గురించి మనం విని ఉండేవాళ్ళం కాదేమో. కానీ బర్నబా ఏం చేస్తున్నాడంటే మార్కును వెంట తీసుకొని వెళ్ళి ఒక మంచి పరిచారకుడిగా ఆయన మార్చడానికి బర్నబా ఉపయోగపడ్డాడు. అంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఒకరిని పరిచర్యలో అభివృద్ధి పరిచయాలు ఉంటాయని చెప్పేసి అది ఎప్పుడు తెలుస్తుందంటే వారి జీవన విధానాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసినట్లు. గత విషయాల నుంచి కాకుండా ఇప్పుడున్న పరిస్థితిని మనం గమనించినట్లయితే దాన్ని బట్టి మనము వారిని అభివృద్ధి పొందించడానికి, అంటే ఎలాగంటే పరిచర్యలో వృద్ధి పొందించడానికి అవకాశం ఉంటా ఉన్నది. కాబట్టి బర్నబా యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తనతో పాటు ఉన్న వారు ఎలా ఉన్నారని గమనిస్తా ఉన్నారు. అది యూదుల అన్యుల అన్న విషయం ఆయన పట్టించుకోవట్లేదు, కానీ తను చెప్పే విషయాన్ని హెచ్చరికగా చెప్తా ఉంటున్నాడు. ఆ హెచ్చరికగా చెప్పడానికి తన చెప్పే మాట కాదు, కానీ తను నడిచే తన జీవన విధానం కూడా జనులను దేవుని వైపు ఆకర్షించేలా ఉంటుంది. మనం పరిచర్య చేస్తూ ఉంటాం, స్వార్థ ప్రకటిస్తూ ఉంటాం, కానీ మన జీవన విధానమే ఒక కరపత్రికలుగా మనం వారికి ఇవ్వాలి, కానీ మనం ఇచ్చేటువంటి కరపత్రికలు మాత్రమే దేవుని వైపు జనులను ఆకర్షించమని బర్నబా జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. అలాగే ఎవరైనా వెనుక జారిపోయినప్పుడు వారు మరలా పశ్చాత్తాప హృదయంతో వెనుక తిరిగినప్పుడు, వారు తప్పు వారు తెలుసుకుని వెనుక వచ్చినప్పుడు, వారిని చేర్చుకుని ఆదరించినప్పుడు వారిని కూడా మనం పరిచర్యలో వాడుకునే అవకాశం ఉంటుందని బర్నబా యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి 2 విషయాల ద్వారా యొక్క బర్నబా గారి జీవితాన్ని మనం మనకు ఒక గైడ్ లా తీసుకొని మన జీవితాన్ని పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి ఉపయోగపడేలా మార్చుకుందాం. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ అవి చెప్పడానికి సమయం సరిపోదు. దయతో ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలు బర్నబా గారి జీవితం ద్వారా మన జీవితానికి అన్వయించుకొని దేవుని కృపలకు ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, మహోన్నత పూజనీయుడ మహాగండ, నీకు స్థితిలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మేము ప్రతిదినము తండ్రి మీ వాక్కును చదువుతున్నప్పుడు తండ్రి మీ భక్తుల జీవితాల ద్వారా అయ్యా మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయిస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు. బర్నబా గారి జీవితం ద్వారా ప్రభువా అయా నాయన మేము మీ కృపలు పాత్రగా ఉండి పరిశుద్ధాత్మతో నిండుకుని వారమే, ఆత్మతో నిండుకుని వారమే అయా మా జీవితాన్ని ప్రభువా ఒక కరపత్రికలాగా అయా మంచి జీవన విధానాన్ని మేము కలిగి ఉన్నప్పుడు అనేక మందిని మీ సన్నిధికి మేము ఆకర్షిస్తామని, అలాగే మాతో పాటు ఉన్నవారు ఒకవేళ జారిపోయినా వారి పశ్చాత్తాప హృదయంతో వెనుతిరిగినప్పుడు వారిని మాతో కలిసి మంచి సహవాసంతో ముందుకు సాగిపోవాలని అయా మీ యొక్క మాటల ధర్మం బలపరిచారు. అటు జీవితం మేము కలిగి ఉండినట్లుగా మీ యొక్క కృప
మాపై మెండుగా కురిపించి మీకు మహిమకరంగా మమ్మల్ని జీవింపజేయమని మీ పాదములు బట్టి బతిమాలు వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం సమాధానం సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.